ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఇలా ఒకసారి తయారు చేయండి. చాలా రుచిగా వస్తుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా కుక్కర్ని తీసుకొని 1 కప్పు కందిపప్పును వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల దాకా నీళ్లను వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. అలాగే చింతపండును కూడా నానబెట్టి ఉంచండి. అరగంట తర్వాత 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1/2 కప్పు టమోటో, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేపించండి. ఆ లోపల చింతపండు గొజ్జును తీసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఉడికించుకున్న కందిపప్పును బాగా మ్యాష్ చేసేసి 1 గ్లాస్ దాకా నీళ్లను వేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ పోపును పెట్టండి. పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని దూరగా వేయించుకోండి. ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత చింతపండు గొజ్జు, రుచికి సరిపడంత ఉప్పు, కొత్తిమీర కాడలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని 5 నిమిషాల పాటు బాగా మరలించండి. అంతే, ఆంధ్ర స్టైల్ పప్పు చారు రెడీ. ఎన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.